ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ల హోరు మొదలైపోయింది. ముఖ్యంగా అటు ఓ పక్క ఐపీఎల్ మ్యాచ్లో లేదంటే ఇంకొకటో మొన్నటి వరకు చూసాం. ఇప్పుడు ఎలక్షన్స్లో అంతకు మించి జరుగుతుంది. ఒక్క పిఠాపురంలోనే దాదాపు 5,000 కోట్లు జరుగుతుందంటే మనం ఆలోచించుకోవాలి ఏ స్థాయిలో బెట్టింగ్స్ నడుస్తున్నాయని. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి కావచ్చు, చంద్రబాబు గారి గెలుపు గురించి, అలాగే మెజారిటీ గురించి, లోకేష్ గారి మెజారిటీ గురించి, అలాగే కొంతమంది కీలకమైనటువంటి నాయకుల గురించి కూడా ఈసారి బెట్టింగ్లు చాలా కీలకంగా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి గెలుపు, అలాగే మెజారిటీ గురించి కూడా 30,000 అయితే ఒకటంట, 50,000 అయితే ఒకటంట, 80,000 అయితే ఒక రేట్ అంట, 1,00,000 దాటితే ఒక రేటు అని చెప్పేసి బెట్టింగ్లు అయితే భారీ ఎత్తున జరుగుతున్నాయి. నేను ఇందాక అన్నట్టుగా దాదాపు 5,000 కోట్లకు దగ్గరగా ఈసారి పిఠాపురం వేదికగా అయితే బెట్టింగ్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అయితే దీంట్లో అలాగే కాకుండా టీడీపీ అంటే కూటమి, ఎన్డీఏ కూటమి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి, అలాగే ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తుంది, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని గెలుస్తుందని కూడా జోరుగా బెట్టింగ్స్ అయితే సాగుతున్నాయి. ఏదేమైనా సరే కాసుకున్నోడికి కాచుకున్నంత అన్నట్టుగా మొత్తం చెప్పాలంటే ముఖ్యంగా వైసీపీకి మెజారిటీ ఎవరు గెలుస్తారని చెప్పి కొంతమంది ఏమో 69 నుంచి 70 సీట్లు వస్తాయని, కొంతమంది ఎంపీ సీట్లు ఏమో 7 నుంచి 8 వస్తాయని వైసీపీకి చెప్తున్నారు. అలాగే కూటమికి మాత్రం 104 నుంచి 107 అని, అలాగే ఎంపీల్లో 16 నుంచి 18 సీట్లు కూటమి గెలుస్తుందని చెప్పి బెట్టింగ్లు అయితే జోరుగా సాగుతున్నాయి. అంటే 100 దాటితే ఒకటంట, 104 నుంచి 108 వరకు ఒకటంట, 120 నుంచి 150 సీట్ల వరకు గెలిస్తే ఒక రేటు అని చెప్పేసి. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు ఎలాగో క్రికెట్ మ్యాచ్ కూడా నిన్నటితో అయిపోయింది. సో అక్కడ బెట్టింగ్లన్నీ పూర్తి అయితే మాత్రం ఇక్కడ బెట్టింగ్స్ ఇంకా ఇప్పుడు జోరందుకున్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ముఖ్యంగా చూసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు, అసలు ఎవరు ఓడిపోబోతున్నారు ఏంటి అని. మనందరికీ తెలుసు బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. ఆల్రెడీ దానివల్ల లాభపడిన వాళ్ళు అయితే ఎవరు కనిపించలేదు, కానీ అందరూ నష్టపోయిన వాళ్ళే. ఈసారి ఈ బెట్టింగ్ల వల్ల మరి ఎంతమంది ఇబ్బంది పడతారో ఏమో, కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి ఎటువైపు తీర్పు ఇవ్వబోతున్నారు, ఎటువైపు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారా, సిపిఎం నేనే గెలుస్తున్నాను 9వ తారీఖు విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం అని చెప్తున్నారు. ఒక పక్క ఎన్డీఏ కూటమి గెలిచేది మేమే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, అలాగే టీడీపీకి సంబంధించిన చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అలాగే ఓ పక్క ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి చాలా బలంగా చెప్తున్నారు. మెజారిటీ లెక్కేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. ఓ పక్క ఈ బెట్టింగ్లు ఎవరికి వాళ్ళు అనుకుంటాం మొదలు పెడితే బెట్టింగ్ రాయుళ్ళు మాత్రం పందేల్లో వాళ్ళ చేతి వాటాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు. ఎవరు ఎటువైపు ఈ అంతా కూడా క్యాష్ చేసుకునే పనులు అయితే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇటు ఆన్లైన్లో కూడా అనేకమైన బెట్టింగ్ యాప్స్ వచ్చేసినాయి. సో అక్కడ బ్యాటింగ్స్ వేసుకోవటం, బయట వేసుకోవటం, కొంతమంది ఇళ్ళు, పొలాలు, బైకులు అన్నీ కూడా బెట్టింగ్లో పెట్టుకుంటున్నారంటే. ఏదేమైనా కానీ ఈ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తాయో లేదో తెలియదు, కానీ వీళ్ళ కొంపలు అయితే మాత్రం ముంచేలా కనిపిస్తున్నాయి. బెట్టింగ్ రాయిళ్లతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి పందాలు కాసుకోండి. నేను ఎవరు గెలుస్తారని అయితే ఇప్పుడైతే చెప్పలేను, కానీ బెట్టింగ్లు మాత్రం కొంచెం దూరంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం.